నరకా శిక్షకు లోబడుచు పాపపు ధనమును పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. ప్రభునామలో మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు మరి లూకా సువార్తలో 12 అధ్యాయాలు ముగించాము. 13వ అధ్యాయంలోనికి మనము వెళ్తే ముందుగా 1 నుండి 5 వచనాలలో పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రియమైన సహోదరులారా, మారుమనస్సు యొక్క అవసరం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభు వారికి ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి పిలాతు గలిలయులైన కొందరి బలులతో రక్తాన్ని కలిపినాడు. అంటే గలిలయులు బలులు అర్పిస్తుంటే అక్కడ కొంతమందిని చంపడం వలన ఆ రక్తము, గలిలయ రక్తము ఆ బలులతో కలిసిపోయింది. అటువంటి క్రూరమైన వాడు పిలాతు. ఆ సంగతిని ప్రభువుకి చెప్పారు. ప్రభు అన్నాడు, గలిలయులు అట్టి హింసలు పొందినందున గలిలయులందరికంటే కూడా పాపులని, ఘోరమైన పాపులని మీరు తలంచుచున్నారా? అంటే ఆ మనుష్యులే మిగతా వాళ్ళకంటే ఘోరమైన పాపులు కాబట్టి వాళ్ళకంత క్రూరంగా వాళ్ళు చచ్చిపోయినారు, హింస పొందినారని మీరు అనుకుంటున్నారా? లేదు. మీరు కూడా మారు మనసు పొందకపోతే మీకు కూడా ఇబ్బంది అని అన్నాడు. అలాగే యెరూషలేమునందు సిలోయమును గోపురం కూలిపోయి అక్కడ 18 మంది చనిపోయినారు. మరి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే ఆ గోపురం పడి చచ్చిపోయిన 18 మంది ఘోరమైన పాపులని
మీరు అనుకుంటున్నారా? కాదు. మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరందరూ కూడా అలాగే నశిస్తారు. ప్రియమైన సహోదరులారా, ప్రభు తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికే వచ్చినాడు. చాలామంది ఎవరైనా ప్రమాదాలలో చనిపోతే, ఎవరైనా మరి ఈ మధ్యకాలంలో ప్రైవేట్ బస్సులు కాలిపోయి చాలామంది సజీవ దహనం అయిపోయినారు కదా. ప్రైవేట్ బస్సులు చాలామంది అనుకుంటారు వాళ్ళే భయంకరమైన పాపులు కాబట్టి వాళ్ళు ఆ విధంగా బస్సు ప్రమాదంలో కాలిపోయినారు. ఈ నష్టాలు, ఈ నాశనాలు, ప్రమాదాలు, ఈ సమస్తమైన శ్రమలు వచ్చినప్పుడు మానవుని తత్వం ఏంటంటే ఎంత దుర్మార్గులో, ఎంత పాపాత్ములో అనుకుంటారు. వాళ్ళు దుర్మార్గులు కాబట్టి, పాపాత్ములు కాబట్టి వాళ్ళు అలాగా నాశనమైపోయినారు. మేము మంచోళ్ళము కాబట్టి మేము బ్రతికి ఉన్నాము అని అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రభువుకి ఆ మాట చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం అదే. మేము మంచోళ్ళమయ్యా, మేము బ్రతికి ఉన్నాము, వాళ్ళు దుర్మార్గులు, పాపాత్ములు కాబట్టి వాళ్ళు ఆ విధంగా నాశనం అయిపోయినారు, గోపురం పడి చచ్చిపోయినారు 18 మంది. అలాగే క్రూరమైన హింస, వాళ్ళ రక్తము వారి బలులతో పిలాతు కలిపినాడు. ఎంత ఘోరమో కదా. వాళ్ళు ఎంత పాపులో అని వాళ్ళు ప్రభుతో చెప్తూ ఉన్నారు. ఈ లక్షణం, ఈ ఆలోచన మనలో కూడా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. మామూలుగా ఏదైనా జరిగిందంటే, ఏదైనా నష్టము కానీ, మరణము కానీ, ప్రమాదము కానీ, కాలు అయినా, చెయ్యి ఇరిగిపోయినా, స్కూటర్ యాక్సిడెంట్ కానీ, బస్సు కార్ యాక్సిడెంట్ కానీ, మరి ఏదైనా లేదు, ఒక పక్షవాతం వచ్చినా, ఏదైనా జబ్బు వచ్చినా, మనిషి మంచానికి అంకితమైపోయి మంచంలోనే అన్నీ వెళ్ళిపోతుంటే చూసేవాళ్ళు అనుకుంటారు, మానవ స్వభావం ఏంటంటే వీడెంత దుర్మార్గుడో, ఎంత పాపాత్ముడో, లేకుంటే అన్నీ మంచంలోనే, మలమూత్రాదులన్నీ మంచంలోనే, చూడు అతని వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇబ్బందో అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నీతిగా జీవించి దీర్ఘాయుష్షు కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే పరమ దుర్మార్గులుగా జీవించి దీర్ఘాయుష్షు కలిగిన వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు సామెత చెబుతుంటారు, అరే వీడు ఎన్ని దుర్మార్గాలు చేసినాడు, ఎంతమందికి మోసం చేసినాడు, ఎన్ని కుటుంబాలకి నిద్ర లేకుండా చేసినాడు, అయినా ఇతనికి 80 ఏళ్ళు వచ్చినా ఎంత హుషారుగా ఉన్నాడో. అందుకే అంటారు పాపికి చిరాయువు అని. ప్రియమైన సహోదరులారా, పాపికి చిరాయువు, దీర్ఘాయుష్మంతులు, నీతిమంతులు ఉన్నారు, అలాగే అన్యాయంగా జీవించిన వాళ్ళు ఉన్నారు.
ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లోపే విప్లవాత్మకమైన ప్రభావితమైన మరి ప్రజలకి సేవ చేసినాడు, పథకాలు అందించినాడు. ఉన్నది ఒకే ఒక్క ఎలక్షన్ కాలం, 5 సంవత్సరాలు. ఒకే అవకాశంలో ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి అనే ఒక హిస్టారికల్గా క్రియేట్ చేసినాడు, చరిత్రను సృష్టించినాడు. కొంతమందికి 4-5 సార్లు 4-5 దఫాలు 40 years ఇండస్ట్రీ అని అనుకున్నా కూడా ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళ ప్రజల్లో చాలా ప్రభావితమైన ప్రజా పరిపాలన చేయలేకపోయినారు. కానీ ఆ నాయకుడేమో 66 సంవత్సరాలకే ఆయన చనిపోయినాడు. 60 ఏళ్ళకో మరి మొత్తం మీద చాలా తొందరగా. అది మరణ వయస్సు కాదు, కానీ ప్రజల కోసమే ఇచ్చిన మాట కొరకు నిలబెట్టుకొని వెళ్ళడానికి ఆ డ్యూటీలోనే తను యాక్సిడెంటల్గా మరణించినాడు కదా. ప్రియమైన సహోదరులారా, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని రకాల దుర్ఘటనలని మనం ఆలోచన చేస్తే అంతో ఇంతో మంచితనం ఉన్న వాళ్ళే ఈ రోజున కనుమరుగైపోయినారు. ఏదేమైనా మనం తీర్పు తీర్చడానికి లేదు. ప్రభు అదే చెబుతున్నాడు. వాళ్ళే ఇంకా పాపాత్ములు. వాళ్ళు ఎంత దుర్మార్గులైతే గాక ఆ విధంగా గోపురం పడి చచ్చిపోతారు. ప్రియమైన సహోదరులారా, మరి ఈ మధ్యకాలంలో మన దగ్గర సత్రం ఏరియాలో వాకింగ్ అని 3 కుర్రోళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే మరి వాహనం వచ్చి వాళ్ళను స్పాట్లోనే కొట్టేసింది కదా. స్పాట్లోనే 2 చనిపోయినారు. దానికి తీర్పు తీర్చే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఎంత మరి భయంకరమైన వాళ్ళు, పాపాత్ములు అనుకుంటారు. కానీ బతికి ఉన్న కుర్రాళ్ళ కంటే వాళ్ళే పాపాత్ములని అనుకుంటారు. అట్లా అనుకోకూడదు. ఒక ఇంట్లో కానీ ఒక వ్యక్తి జీవితంలో కానీ ఏదైనా యాక్సిడెంటల్గా ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా జరగరానివి జరిగితే, ఏవైనా ఇప్పుడు మామూలుగా కొంతమంది యవనస్తులు అమ్మాయి అబ్బాయి ఆ జంపు జిలానీలుగా వెళ్తుంటారు. అలాగని వాళ్ళని తీర్పు తీర్చకూడదు. పెంపకం బాగలేదు అట్లా ఇట్లా అని. మానవుడి స్వభావం ఊరకనే తోటివాడికి ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా సమస్య వస్తే, తోటి వాళ్ళు ఏదైనా అప్పుల పాలై ఇబ్బంది పడితే, వాళ్ళకి ఏదైనా బాగలేకపోతే, మరి ఏదైనా ఆటంకాలలో సమస్యలలో ఉంటే వెంటనే వాళ్ళకి తీర్పు తీరుస్తారు. అట్లా ఇట్లా అంటారు. వాళ్ళ మీద నిందలు మోపుతారు. వాళ్ళని విమర్శనాత్మకంగా మాట్లాడతారు. అంటే వీళ్ళు మేము మంచోళ్ళము, అందుకే మాకు అట్లా జరగలేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు గనుకనే వాళ్ళకి అట్లా జరిగింది అన్నట్టుగా మనుషులు అనుకుంటుంటారు. ఈరోజు జరగకపోవచ్చు,
కానీ రేపేం జరుగుతుందో తెలియదు కదా ఎవరికి. రేపేం జరుగుతుందో తెలియదు కదా. ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, మన సరిహద్దుల్లో ఎవరికైనా ఏదైనా నష్టం జరిగిందంటే అది మనకొక హెచ్చరికగా మనం భావించి దాని గురించి మనం ప్రభు దగ్గర ప్రార్థించాలి. ప్రభు దగ్గర ప్రార్థించాలి. ఒక అబ్బాయి స్కూటర్ తోలుతా కింద పడి కాళ్ళు మోచేతులు మోకాళ్ళని రక్తసిక్తమై మరి కట్టుకుంటే అలాంటి వ్యక్తిని మనం చూసినప్పుడు మామూలుగా పోడు, వాడు చాలా దుడుకోడు, సన్నగా పోతాడా వాడు, గాల్లో వెళ్తాడని ఆ కింద పడిన ఆ అబ్బాయిని అనేక మంది అంటారు. కానీ యథార్థమైన వాళ్ళు, యథార్థవంతమైన మనసు కలిగిన వాళ్ళు అట్లా జరిగినప్పుడు మనం ఏమనుకోవాలంటే, ప్రభువా అది ఎవరికైనా జరగవచ్చు, ఒకవేళ మా సరిహద్దుల్లో మరి మా వాళ్ళకి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రభు అలా జరగకోకుండా మా మీద దయ చూపించండి నాయన. అలాగే ఆ కింద పడిపోయిన స్కూటర్ ప్రమాదంలో గాయాలైపోయిన అబ్బాయిని బాగు చేయండి, ఆ గాయాలు మానుపండి, అతన్ని కనికరించండి ప్రభువా. ఆ ప్రమాదపు ఛాయలన్నిటినీ సంపూర్ణముగా బాగు చేయమని ప్రార్థన చేయాలి. అది పొరుగువాని ప్రేమించడం. అలా చేస్తే నిజంగా అది ఎంత బాగుంటుంది మనస్సు, ఎంత గొప్ప మనస్సు. ప్రభు ఎక్కడైనా ఎవరిని ఆయన తీర్పు తీర్చలేదు. శిష్యులు అన్నారు గుడ్డివాడిని చూసి, ప్రభువా ఇతను గుడ్డివాడై పుట్టడానికి ఎవరు పాపం చేశారు? ఇతడు చేశాడా లేక ఇతని తల్లిదండ్రులు చేశారా? ప్రభు అన్నాడు, ఇతను చేయలేదు, ఇతని తల్లిదండ్రులు చేయలేదు. ఇతని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే ఇతడు గుడ్డివాడిగా పుట్టినాడని చెప్పాడు. అసలు ఏమి ఆన్సర్ అండి అది! ఏమి వండర్ఫుల్ ఆన్సర్ అది! అసలు ఆ మాట పట్టుకొని యోహాను సువార్త 9వ అధ్యాయం ఆ మొదటి వచనాన్ని పట్టుకొని ఆస్ట్రేలియాలో మూరెడు మనిషి ఆస్ట్రేలియాలో మనకందరికీ యూనివర్సిటీలలో మోటివేషన్ స్పీకర్గా ఉన్నాడు. అతను పేరు మర్చిపోయినాను. అతను ఉండేది మూరెడే. కానీ ఆ మాట బైబిల్లో చూసి అతను తన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అంటే నేను ఈ విధంగా మూరెడు మనిషిగా పుట్టడం దీని వలన దేవుని క్రియలు ప్రత్యక్షం అవ్వడానిక అనుకొని ఇంకా ఆ దిశగా తనను తాను ప్రోత్సహించుకొని ఈరోజు అనేక మంది స్టూడెంట్స్కి యూనివర్సిటీలలో మోటివేషన్ స్పీకర్గా ఆ సహోదరుడు ఉన్నాడు. ఆస్ట్రేలియా అతను పోయినసారి ప్రభుత్వంలో మన ఆంధ్రాకు కూడా వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఆ ఒక్క మాట చూడండి, అతని జీవితాన్ని విప్లవాత్మకమైన మార్పును కలగచేసింది. ఆ మాట తెలియనప్పుడు అసలు నేను ఎందుకు ఇలా పుట్టాను, దేవుడు నన్ను ఎందుకు పుట్టించినాడు, ప్రభువు మీద అనేకమైన దురాలోచనలు అపార్థం చేసుకొని చివరికి
చివరికి చచ్చిపోదామని కూడా ప్రయత్నాలు చేసిన వ్యక్తి అతను. కానీ అలాంటి వ్యక్తి యోహాను సువార్త 9వ అధ్యాయం ఆ ప్రారంభ వాక్యాన్ని చూసి తను మైండ్ మారింది, మెంటల్గా మారిపోయినాడు, మానసికంగా ప్రోత్సహించబడ్డాడు. అయ్యో, నాకు ఇంతవరకు ఈ సంగతి తెలియదు, నేనెంతో బాధపడేవాడిని, చచ్చిపోదాం అనుకున్నాను, చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ నేను ఈ విధంగా పుట్టడం నా ద్వారా ప్రభు క్రియలు ప్రత్యక్షం అవడానిక. ఓ వాట్ ఏ వండర్, ఓ గాడ్, చేంజ్ మై టైమ్స్ అండ్ సీజన్స్. మాస్టర్, నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ రకంగా నేను పుట్టడానికి, మీ క్రియలు ప్రత్యక్షం పరచబడడానికే అని నేను చదివాను. నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నానయ్యా. నేను ఈ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడగలనో నన్ను ఉపయోగించండి. చూశారా, ఈరోజు అతను ప్రపంచమంతా తిరుగుతున్నాడు. ఉండేది మూరడే కానీ అతనికి 4 పిల్లలు ఉన్నారు, 4 సంతానం. ప్రియమైన సహోదరులారా, నిజంగా దేవుని వాక్యం మనిషి జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. యేసు ప్రభు తీర్పు తీర్చడానికి రాలేదు, ఆత్మ రక్షించడానికే వచ్చాడు. మనిషి జీవితాన్ని బాగు చేయడానికే వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఒక ఊరికి వెళ్తే ఆ ఊరి వాళ్ళు యేసు ప్రభువును వెళ్ళిపోమ్మంటారా అని యాకోబు యోహానులకి, జెబెదయి కుమారులకి బీపీ పెరిగింది, పిచ్చి కోపం వచ్చింది. ఎంత కోపం అంటే, ఇంకా మా మీద ఏలియా ఆత్మ ఉంది, బోధకుడా నువ్వు అను, ఇప్పుడే ఆకాశము నుండి ఏలియాలాగా అగ్ని కురిపించి ఈ ఊరంతా కాల్చి పారేస్తామన్నారు. ప్రభు వాళ్ళ వైపు చూసి, మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారు? మనిషి కుమారుడు ఆత్మను రక్షించడానికే వచ్చాడు కానీ నశింపచేయడానికి రాలేదు అని వాళ్ళకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మారు మనస్సు గురించిన ప్రాముఖ్యతను ప్రభు ప్రత్యేకంగా ప్రస్తావించినాడు. వాళ్ళే భయంకరమైన పాపులని అనుకోవద్దు. మీరు మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. అంటే ప్రభు వాళ్ళని తీర్పు తీర్చలేదు, మీరు పోతారా, మీరు నాశనమైపోతారా అని శపించలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా చేస్తుంటే బైక్లో స్పీడ్గా పోతున్నారు, రే చిన్నగా పోరానైనా ఏదన్నా కాలు చేయి ఎరిగితే మళ్ళీ ఇబ్బంది పడతావు అంటే అది శపించడమా? అది శపించడం కాదు నైనా, అది మంచిది కాదు నైనా, పద్ధతి కాదు అని ప్రేమతో హెచ్చరించడం. ఏదన్నా ఇరిగితే మళ్ళీ అమ్మ అన్య రాదు, నాయన అన్య రాదు నైనా అంటే అర్థం చేసుకొని వాళ్ళు, అంటే కాలు ఇరగాలనా ముందుగానే శపిస్తున్నావా అంటారు. తల్లిదండ్రులు ఎందుకు శపిస్తారు పిల్లల్ని? జాగ్రత్తనైనా, భద్రం. మళ్ళీ ఏదన్నా రోజు మన టైమే ఉండదు, రోజు ఒకేలాగా ఉండదు. అందుకే మనం మన తప్పు లేకుండా మనం జాగ్రత్తలో మనం ఉంటే తర్వాత దైవాధీనం అంటారు. ప్రభువు అదే చెబుతున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. యెరూషలేములో
కాపురం ఉన్న వారందరికంటే ఆ 18 మంది పాపాత్మలు అనుకుంటున్నారా? మీరు మంచోళం అనుకుంటున్నారా? లేదు లేదు. మారు మనసు పొందకపోతే ఎవరి పరిస్థితి అయినా కూడా అంతే. కనుక ప్రియమైన సహోదరులరా, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు ఇది బలవంతపు మత మార్పిడి కాదు. ఇది స్వచ్ఛందమైన మారు మనస్సు. ఒక అతను తిక్కలోడు, కుక్క బాగా అరుస్తుంటే గౌ గౌ అని, ఏ కుక్క మారు మనసు పొందు అన్నాడంట. కుక్కలకు మారు మనస్సు కాదు. మారు మనస్సు అంటే ఇంతవరకు దుష్టత్వంలో తిరుగుతున్నావు, పరిశుద్ధునికి ముఖము చూపించక వీపును చూపిస్తున్నావు. అందుకు నీవు దుష్టత్వాన్ని విడిచిపెట్టి పరిశుద్ధిని వైపు నీవు మళ్ళు. నీ మనస్సు మార్చుకో. నీ మనస్సులో పరిశుద్ధునికి చోటు ఇవ్వు. ఆయనకు చోటు ఇవ్వకపోతే మనస్సులో అట్టివారు చేయరాని కార్యాలు చేస్తారు. వారు భ్రష్ట మనస్సుతో ఉంటారు. భ్రష్ట మనస్సుతో. ప్రియమైన సహోదరులరా, మనస్సులో దేవునికి చోటిస్తే అట్టివారి జీవితంలో క్రొత్త జన్మ అనుభవం, సకల దుష్టత్వం నుండి వారు విడిపించబడతారు. సకల దుష్టత్వం నుండి విడిపించబడతారు. మీరు మూర్ఖతరానికి వేరై రక్షణ పొందండి అన్నాడు. ఈ మూర్ఖతరానికి వేరై రక్షణ పొందాలి. మారు మనస్సు అనుభవం అంటే ముందు సకల దుర్నీతిలో దుష్టత్వంలో తిరిగిన వాళ్ళమే. అయితే హృదయంలో ఆలోచన చేసి ఇది పద్ధతి కాదు, నేను నడిచే మార్గము మంచిది కాదు, నా మాట, నా ఆలోచన, నా క్రియలు మంచిది కాదు, ఇవన్నీ కూడా తోటి వాళ్ళకి హాని చేసేవి, కనుక నేను మార్పు పొందాలి. పాపాల విషయంలో పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా క్షమాపణ కోరితే అట్టి వారి మనస్సులో ప్రభు నివసిస్తాడు. వారి జీవితంలో మార్పు వస్తుంది. ఎవరైనా ఎక్కడైనా 100%, 100% చేసిన పాపాల విషయమై మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ప్రభు దగ్గర ఒప్పుకున్న ఆ పాపాన్ని వారు విడిచిపెడతారు. మరిక ప్రాణం ఉన్నంత వరకు ఆ పాపం జోలికి వెళ్ళరు. ఇది షూర్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇంకా నీకు చేతులాడవు. ఒక మనిషి తాగుబోతుడు అనుకోండి, మనస్ఫూర్తిగా త్రాగుడు నుండి విడుదల పొందాలని ప్రభువును వేడుకుంటే అసలు ఆ మనిషికి ఆ మందు తాగిన వాళ్ళు కనబడిన వామిటింగ్ వస్తుంది. ఆ వాసనే ఒకప్పుడు దాంతోనే ముఖం కడుక్కునేవాడు, ఇప్పుడు ఆ మందు వాసన చూసిన కడుపులో తిప్పుతుంది, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది.
ఒకప్పుడు సిగరెట్, బీడి, గుట్కా, రాజా, రకరకాల మత్తు పొడి ఇష్టంగా తిన్నవాడు తన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే అసలు వాటి వాసనే తనకు పడకుండా జీవిస్తాడు. 100% ఎవరైతే మనస్ఫూర్తిగా పాపాల విషయంలో పశ్చాత్తాపడతారో వాళ్ళు యేసు ప్రభు నామంలో ఇంకా మరల ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాల జోలికి వెళ్ళనే వెళ్ళరు. ఆయన తన భక్తుల ప్రవర్తన కాపాడుతాడు. ఇస్పేటు, మట్కా ఇవన్నీ ఉంటాయి కదా, పేకాటలు రకరకాలుగా. అట్టివారు జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే వాళ్ళు కనబడిన ఆ ఆకులు తాకాలన్న నీ చేతులు ఆడవు. శరీరం అంతా భయం వేస్తుంది, వణుకు పుడుతుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇంతవరకు మరి ఎక్కువగా కొట్లాడను, వాదులాడను అంటే ఎవరన్నా రివర్స్ మాట్లాడితే నాకు మొత్తము చెమటలు పట్టి శరీరం అంతా కూడా వైబ్రేషన్ ఇస్తుంది. ఇంకా నోట మాట రాదు ఇంకా నోట మాట రాక వైబ్రేషన్ వస్తే ఏం మాట్లాడుతావు? ఇంకా ప్రభు ఆధీనంలో, పరిశుద్ధాత్మని ఆధీనంలో ఉన్నవారు తప్పులు చేయాలన్నా కూడా వాళ్ళ శరీరము సహకరించదు. ఎందుకంటే ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చాలామంది అంటారు, యేసు ప్రభువుని ఇష్టం మనం ఉండలేం, ఆ భక్తి మనం ఉండలేమంటారు. నువ్వేంది ఉండేది? నువ్వేంది నాయనా ఉండేది? నువ్వు కాదు అసలు. నీలో క్రీస్తు జీవిస్తాడు. అసలు నేను యేసు ప్రభుని అభంశుభం తెలియని 18 ఏళ్ళ ఇప్పుడు నమ్ముకున్నాను. మరి నాకెవరు గాడ్ ఫాదర్ లేడు, నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కొండముచ్చోని నేను. మరి ఎందుకు నేను ఇన్ని సంవత్సరాలు ఏ పాపంలో నేను ఇరుక్కోకుండా ప్రభు నన్ను కాపాడాడు? కారణం ఏంటంటే మనస్ఫూర్తిగా నా హృదయంలో ప్రభువుకి చోటిచ్చాను, ప్రతి దానికి ఆయన వైపు చూశాను. మునుపు నేను చేసిన ఏ తప్పులు కానీ పొరపాట్లు కానీ మరలా చేయకుండా ప్రభు నన్ను, నా ప్రవర్తన కాపాడుచున్నాడు. ప్రభు మన పాపాలు క్షమించడమే కాదు, మరలా మనం తప్పులు చేయకుండా కూడా ఆయన మనల్ని కాపాడుతాడు. ఆదికాండంలో ఉంది కదా, నీవు నాకు విరోధంగా తప్పు చేయకుండా, పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. మనం చేయాలనుకున్న చేసేదానికి వీలుండదు. నేను అప్పుడు బాగా క్రికెట్ ఆడేవాడిని. మా ఊర్లో టోర్నమెంట్ పెట్టుకొని నన్ను ఇక నువ్వు ఖచ్చితంగా రావాలి, టోర్నమెంట్ పెట్టుకున్నాము. ఇంచుమించు 15 టీములు వచ్చినాయి. మన ఊరు పరువు పోతుంది అన్నారు. అయ్యా నేను రాలేను, నేను ఇప్పుడు వాటిని మానేశాను, నేను ఆడాలనుకోలేదు, నన్ను వదిలేయండి అన్నాను. వాళ్ళు ఇక నన్ను బ్రతిమాలినారు. నిన్ను వేరే చోటికి రమ్మలేదు కదా అన్న, మన ఊళ్ళోనే కదా, ప్లీజ్ ఈ ఒక్కసారి రా అని తొడకపోయినారు. ఇంకా ఆ రోజు వెళ్ళాను. ఒక ఫస్ట్ బాల్కి 4 కొట్టాను. రెండో బాల్కి సరిగ్గా బాల్ వచ్చి నా కుడి చేతి చూపుడు వేలుకు తగిలింది. ఆ దెబ్బకి ఇంకా బ్యాట్ పట్టుకోలేకపోయాను. ఇంకంతే, తర్వాత బాల్కి నేను అవుట్ అయిపోయాను. ఇంకా ఆ రోజు నుండి ఇంకా నేను బ్యాట్ పట్టి ఆడడం అనేది
ఇంకా మానేశాను. ఇప్పటికీ ఈ ఏలో పాత నొప్పి కింద పడిపోయింది. ప్రియమైన సహోదరులరా, ఇలాగా అనేక రకాల అప్పుడు నేను బాగా పిచ్చి పిచ్చిగా సినిమాలు చూసేవాడిని. నమ్ముకున్న తర్వాత ఒక సంవత్సరానికి సినిమాలు చూడకూడదని నాకు తెలియదు. కానీ మైదుకూరికి వెళ్ళాం. మా ఊరి వాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళు అంతకుముందు వాళ్ళతో పాటు సినిమాకి వెళ్ళేవాడిని. వాళ్ళు అన్నారు సినిమాకి పోదామని. నేను రాను అన్నాను. ఏం కాదు, నువ్వు నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే చూడవాక, నువ్వు వచ్చి కూర్చో అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళాను. ఆ రోజు వెళ్ళాను, కానీ నాకు ఏం అర్థం కాలేదు. అదేమి హిందీ సినిమా కాదు, తెలుగు సినిమే. హాల్లో కూర్చున్నాను, కానీ నాకేం అర్థం కాలేదు. ఒక్క 15 నిమిషాలకల్లా నేను వాళ్ళకి చెప్పాను, నాకేదో గందరగోళంగా ఉంది, నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి అని వాళ్ళకి చెప్పి నేను బయటకు వచ్చాను. అంటే మునుపు చేసినట్లుగా, మునుపు మాట్లాడినట్టుగా, మునుపు ప్రవర్తించినట్లుగా క్రీస్తునందు ఇప్పుడు ప్రవర్తించలేం. ఇప్పుడు భయం వేస్తుంది, వణుకు పడుతుంది, చెమటలు పడతాయి. అయ్యో, ఒకవేళ ఆవేశంగా ఏదన్నా బాధ తట్టుకోలేక అన్నా ఆ తర్వాత 3 రోజులు బాధపడాల్సి వస్తుంది ఒక్క మాటకే. ఎందుకన్నా నేను అలాగా, ఎందుకన్నానో, అయ్యో ఎంత నేను దుర్మార్గుడిని. 3 రోజులు అదే 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 మనల్ని పీల్చి పిప్పి చేస్తుంది. ఎందుకు మరి మిగతా వాళ్ళు గంటలు గంటలు బజార్లో నిలబడి ఆ మైన బూతులు మాట్లాడుతుంటారు, మళ్ళీ మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి మనస్సాక్షి మొద్దుబారిపోయింది. వాళ్ళకి మార్పు లేదు, వాళ్ళకి మారు మనస్సు లేదు. మారు మనస్సు ఉన్న వాళ్ళు ఒక్క చిన్న మాటకే 3 రోజులు బాధపడి ఏడ్చి ఇంకా ఎప్పుడే కానీ ఇలాగ మాట్లాడకూడదని ఒక భయంకరమైన వేదన వాళ్ళకు ఉంటుంది. అలా వేదన ఉన్న వాళ్ళే ఒక్కొక్కటిగా దుర్గుణాలని జయిస్తా సద్గుణాలని పొందుకొని క్రీస్తు పోలికలోనికి దినదినము మార్చబడతారు. అందుకే మారు మనస్సు అనేది చాలా అవసరం. పాపములో పుట్టి, పాపములో పెరుగుతూ, పాపములో సంతోషిస్తూ, పాపంలోనే చనిపోతే ఆ మనిషి అంతము భయంకరం, ఘోరం, నిత్య అగ్నిగుండం. అందుకే నేడు అనే సమయం ఉండగానే మారు మనసు పొందాలి. ప్రభువుకి హృదయంలో చోటివ్వాలి, ప్రభువుకి చోటివ్వాలి. మారు మనస్సు పొందిన వాళ్ళు రాబోయే ఉగ్రత నుండి, రాబోయే శిక్ష నుండి, రాబోయే తీర్పు నుండి తప్పించుకుంటారు. ఈ లోకంలో మిగిలిన జీవితం ప్రశాంతంగా జీవిస్తారు. పాపమును జయించిన విజయం మన విశ్వాసం. క్రీస్తు పాపమును జయించాడు. ఆయన్ని వెంబడించినప్పుడు మనం కూడా సకల పాపాలను జయిస్తాం. ఎవరైనా ఎప్పుడైనా నన్ను ఏదైనా తప్పుడుగా ఆలోచన చేస్తే నేను ఒకటే మాట అనుకుంటాను. మునుపు క్రీస్తు తెలియనప్పుడు ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉండవచ్చు, నేను శుద్ధపోసను అనలేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నది తప్పులు చేయడానికి కాదు, పరిశుద్ధంగా బ్రతకడానికి. గురువును పోలి నడుచుకుంటాడు శిష్యుడు, నానాటికి గురువు వలె మారిపోతాడు. యేసు ప్రభు
సద్గురువు, పరిశుద్ధమైన గురువు ఆయన చూసే వాళ్ళు కూడా పరిశుద్ధతలో ప్రతిరోజు వర్ధిల్లుతారు, పెరుగుతారు. అందుకే అంటాను, తప్పులు చేయడానికి కాదు నేను యేసయ్య నమ్ముకున్నది. తప్పులు చేయాలంటే నేను యేసు ప్రభువుకు దూరంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు క్రీస్తునందు నేను తప్పులు చేయడానికి కాదు, పరిశుద్ధంగా బ్రతకడానికి ఆయన్ని వెంబడించేది అని నేను యథార్థంగా చెబుతాను. కనుక ప్రియమైన సహోదరులరా, ఎవరైనా ఎట్టివారైనా మనస్ఫూర్తిగా హృదయంలో ప్రభువుకి చోటిస్తే వారు ఏ పాపములో పడకుండా, ఏ మోసంలో, ఏ శోధనలో ఇరికింపబడకుండా ప్రభు వాళ్ళని ఆశ్చర్యకరంగా నడిపిస్తాడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతున్నామనే మనస్సాక్షి ఉంది అంటే కేవలం పరిశుద్ధాత్ముని సహాయము ద్వారానే. క్రీస్తుకి మన హృదయంలో సంపూర్ణంగా అవకాశం ఇవ్వటాన్ని బట్టి నీతిగా బ్రతకగలుగుతున్నాం. అది ఆయన కృప, ఆయన దయ. అంతేగాని మన పెద్దల పుణ్యం కాదు, మనమేదో పెద్ద పుణ్యాత్ములమని కాదు. కేవలం ప్రభు కృప, ఆయన దయ. కనుక ఇతరులను తీర్పు తెచ్చకూడదు. ఇతరులు మనకంటే దుర్మార్గులు అనకూడదు. అసలు ఇతరులతో పోల్చుకోకూడదు. ఎవరి లెక్క వారు చెప్పాలి, ఎవరి లెక్క వారు చెప్పాలి రేపు. అందుకే ఇతరులతో పోల్చుకోకూడదు. మనల్ని మనం ప్రభుని పోల్చుకోవాలి, ప్రభువుని చూసుకోవాలి. తీర్పు తీర్చడానికి మనం లేము. కాబట్టి ఏనాటికి ఆనాడు సరిచేసుకొని ప్రభువునందు ఆనందించాలి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలమ్మా. ప్రార్థన చేద్దాం. సహోదరుడు ఏష్కాన్.